కోటాలో జనసేన ఎమ్మెల్సీ అభ్యర్థిగా నాగబాబు ఇవాళ నామినేషన్ వేయనున్నారు. ఇవాళ మధ్యాహ్నం నాగబాబు నామినేషన్ దాఖలు చేస్తారు. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆయన సోదరుడు నాగబాబు పేరు ఖరారు చేశారు. పవన్ ఆదేశాలతో పార్టీ కార్యాలయంలో నామినేషన్కు అవసరమైన పత్రాలు సిద్ధమయ్యాయి. నాగబాబు అభ్యర్థిత్వాన్ని ప్రతిపాదిస్తూ 10 మంది శాసనసభ్యులు సంతకాలు చేశారు. ఇవాళ ఆయన నామినేషన్ వేయనున్నారు. నాగబాబు చట్టసభల్లోకి వెళ్లడానికి 2019 ఎన్నికల నుంచి ప్రయత్నాలు చేశారు. గత ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. అయితే 2024 ఎన్నికల్లో అనకాపల్లి నుంచి ఎంపీగా పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. అయితే పొత్తులో భాగంగా ఆ స్థానం బీజేపీకి వెళ్లిపోయింది. ఆ తర్వాత రాజ్యసభకు పంపిస్తారని కూడా చర్చ నడిచింది. అది కూడా సాధ్యం కాలేదు. మొత్తానికి ఎమ్మెల్సీగా నాగబాబు చట్టసభల్లోకి అడుగుపెట్టనున్నారు. ఏపీ శాసన మండలిలో 5 స్థానాలు ఖాళీ కాగా అందులో ఒక స్థానం జనసేనకు కేటాయించారు. నాగబాబుని మంత్రివర్గంలోకి కూడా తీసుకుంటామని చంద్రబాబు గతంలోనే ప్రకటించారు. ఎమ్మెల్సీగా ఎన్నికైన తర్వాత కేబినెట్లోకి తీసుకునే అవకాశం ఉంది.